లూకాసు సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. స్తోత్రం దేవా, ఈరోజు యొక్క వాక్యపు వెలుగును మమ్మల్ని నడిపించి బలపరచమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమెన్. ఇక్కడ మీరు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, ఉపేక్షించుకొనుట అంటే తనను తాను నిర్లక్ష్య పెట్టుకొనుట, పనికిమాలిన వాడిని ఎంచుకొనుట. ఎవడైనా క్రీస్తుని వెంబడించగోరిన ఎడల తనను తాను నిర్లక్ష్య పెట్టుకొనవలను. ఒక అద్భుతమైన సంఘటన మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఆ చర్చి పాలరాతితో అద్భుతంగా కట్టబడి ఉంది. దాని చుట్టూ ఉన్నటువంటి ప్రహారీ గోడ పేదవారు లోపలికి రాకూడదు అని చెప్పే గీతలా ఉంది. లోపల పరిచినటువంటి తివాచి ఎంతో మెత్తగా ఉంది. సభ్యులు కూర్చునే కుర్చీలు మేలుజాతి చెక్కతో చేయబడి మరి తలతలలాడుతూ ఉన్నాయి. స్టెయిన్డ్ గ్లాస్ కిటికీల గుండా సూర్యకాంతి లోపలికి రావడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంది. పాస్టర్ గారు చక్కని అంగీ ధరించి తలతల మెరిసే కండువ కప్పుకొని బిల్గేట్స్ మాదిరిగా, బిల్గేట్స్ మామగారులాగా ఉన్నాడు. చుట్టూరా బంగారం రంగులో ఉన్న బైబిల్ చూడడానికి ముద్దు వస్తుంది. నగిసి చెక్కినటువంటి ప్రసంగపీఠం మధ్యలో బల్బులు అమర్చారా అన్నట్టు తల మెరుస్తూ ఉన్నది. ప్రైజ్ గాడ్. సెంట్రల్లీ ఎయిర్ కండిషన్ చేయబడినటువంటి ఆ చర్చిలో చీమ చిటుక్కుమంటే వినిపించేలాగా నిశ్శబ్దంగా ఉన్నది. సభ్యులందరూ ధరించినటువంటి ఆభరణాలు కాంతితో రాత్రులు కూడా వెలుగునిచ్చేలాగా మెరిసిపోతూ ఉన్నాయి. పురుషుల యొక్క బోట్లలో అద్దాలు పెట్టినట్లు ఉన్నాయి. మన ప్రతిబింబం వాటిలో చూసుకొనవచ్చు. పట్టు చీరల రెపరెపలు తప్ప మరొక శబ్దం లేదు. పాస్టర్ గారు బైబిల్ తెరిచి, ఎవరైనను నన్ను వెంబడించగోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించవలను, తనకున్నదంతా అమ్మి పేదలకు ఇవ్వవలను, అప్పుడు నన్ను వెంబడించవలనని పాస్టర్ గారు చదివారు. ఇలా జరుగుతున్నటువంటి సమయంలో అందులో ఉన్నటువంటి ఒక వ్యక్తి లేచి చుట్టూ పార చూశాడంట. లేచి నిలబడి అంతా చూస్తూ ఉన్నాడంట. ఇంతమంది ఇంత అద్భుతంగా అలంకరించుకొని వచ్చారు కదా. మరి దేవుడి సేవకుడు చెప్పిన వాక్యాన్ని ఎంతవరకు స్వీకరించారు? ఎవరైనా నన్ను వెంబడించగోరిన ఎడల ఉపేక్షించుకొని సిలువెత్తుకుని వెళ్ళాలంటే వాళ్ళకున్నదంతా అమ్మివేసి పేదలకు ఇయ్యాలని దేవుడు చెప్తున్నాడు కదా. అప్పుడు నన్ను వెంబడించమన్నారు కదా. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా లేస్తారా? ఇంత ఐశ్వర్యవంతులు, ఇంత సమృద్ధి కలిగి ఉన్నది, ఎవరైనా లేచి దేవుని కొరకు నిలబడతారా అని చుట్టూ చూశాడు, పార చూశాడు. ఏ విధమైన ఫలితం లేదు. ఒక్కరు కూడా లేవలేదు. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, దేవుని ప్రేమిస్తున్నావా? దేవుని కొరకు నిలబడుతున్నావా? దేవుని గనపరుస్తున్నావా? దేవుని యొక్క ఉద్దేశాలు నీ జీవితంలో అమలు చేయటానికి ముందుకు రాగలుగుతున్నావా? ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతోటే మాట్లాడుతున్నా. వారు వినుట మట్టుకు విందురే కానీ గ్రహించరు. కాబట్టి ఈ రోజున మనం వినుట మట్టుకు వింటమే కాదు, గ్రహించేవారుగా, పొందుకునేవారుగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించి బలపరచునుగాక. ఆమెన్. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇంకొక సంఘటన మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక వ్యక్తి
ఆ, దర్శనంలో చూస్తూ ఉన్నాడు. దేవుడు ఇచ్చిన బాధ్యతలను మోసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఇలాగే ప్రతి వారికి ఒక సిలువ వేయబడింది. దేవుని వెంబడించాలనుకున్న వారు ఆ సిలువను మోసుకుంటూ వెళ్ళాలి. అలా వెళ్తూ వెళ్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి కొంత దూరం వెళ్ళాక, ఇంత పెద్ద పొడవు ఉన్నది ఎందుకు అని చెప్పి ఆ సిలువను సగం కట్ చేశాడు. ఆయన చిన్నగా చేసుకున్నాడు, ఈజీగా చేసుకున్నాడు. ఏదో కొద్ది సమయం గడిపితే సరిపోతూ ఉంది. వెళ్ళిపోయారు అందరూ కూడా. గమ్యస్థానానికి వెళ్ళారు. అక్కడ ఒక పెద్ద ఒక వాగు దాటాలన్నమాట. అయితే ఎవరి మట్టుకు వారు ఏం చేస్తున్నారంటే వాళ్ళ యొక్క సిలువలను ఆ ఆ యొక్క అగాధానికి అడ్డుగా పెట్టుకున్నారు. ఒక వంతునలాగా వేసుకున్నట్టు వెళ్ళిపోతున్నారు. అందరూ వెళ్ళిపోయారు. ఈ వ్యక్తి తన యొక్క సిలువను వంతునలాగా వేద్దారంటే దానిని సగం కంటే ఎక్కువ కట్ చేసేసాడు. అది వంతునలాగా వేస్తారంటే అందులో పడిపోతుంది. అటు వంతున వేయలేరు, ఇటు మరి ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. కారణం తన యొక్క సమస్యను, తన యొక్క బర్డెను, తన యొక్క జీవితం ఏదైతే ఉందో దానిని కట్ చేసేసుకోవటం అనమాట. దేవుని సంధికి ఇష్టంగా జీవించకపోవటం. దీనివల్ల ఫలితం చూశారు కదా. మరి దేవుడు మనకు ఒక ప్రణాళికతో ఒక విషయాన్ని ఎంటర్ చేస్తూ ఉంటుంటాడు. దాని ద్వారా అద్భుతమైన ఫలితాలు చూస్తాం. ఆ వ్యక్తి కూడా అందరిలాగా ఆ సిలువను కట్ చేయకుండా మోసుకుని వెళ్ళిపోతే కరెక్ట్గా ఆ యొక్క అగాధానికి మధ్యలో సరిపోయేది. దాని మించి నడుచుకుంటూ వెళ్ళిపోయేవాడు. అందరూ అలా చేశారు. కాబట్టి ఈ రోజున పర్ఫెక్ట్ అంటూ ఎవరు ఉండరు, కానీ మనం దేవుని సన్నిధిలో నడుస్తూ ఉండగా దేవుడు అన్ని సమకూర్పిస్తాడు. ఈరోజు నీ వాక్యం ద్వారా ప్రతి వారి జీవితాలు వెలిగించబడటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్.